ఆకాశము భూమి ఈ రెండింటినీ దేవుడు సృష్టి అన్నాడు. మన దగ్గరకు వచ్చేసరికి ఈ దేహాన్ని సృష్టి అన్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడొక సృష్టి. సృష్టి దేవుని రహస్యాన్ని బయట పెడుతుందా? ఎస్. ఈ దేహం చూడు, ఇదొక అద్భుతమైన సృష్టి. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ప్రకృతిలో ఎన్నో జీవులు ఉన్నాయి. కదిలే జీవులు ఉన్నాయి, కదలని జీవులు ఉన్నాయి. కదలని చలించని జీవులుగా వృక్షాలను గురించి మాట్లాడుతుంది సైన్స్. కదిలే జీవులుగా జంతువుల గురించి, రకరకాల జంతువుల గురించి మాట్లాడుతుంది. సకల చరాచర సృష్టిల్లో అద్భుతమైన జీవి ఎవరు, సృష్టి ఎవరు అంటే మానవుడేనండి. అద్భుతమైన సృష్టి మానవుడు. ఒకసారి మానవ దేహ నిర్మాణం గురించి ఆలోచిస్తే దేవుని రహస్యాలు, దేవుని శక్తి, దేవుని బలం అర్థమైపోతుందండి.